బ్రేకింగ్ న్యూస్ ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పాక్ కేంద్రం పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వైట్ కాలర్ మాడ్యూల్ దేశవ్యాప్తంగా బాంబు దాడులకు కుట్ర పన్నినట్టు తాజాగా దర్యాప్తులో తేలింది. డాక్టర్ మొజామిల్ షకీర్, ఉమర్ మహమ్మద్ నబీ వంటి నిందితులు 2 ఏళ్లుగా పేలుడు పదార్థాలు, రసాయనాలు సేకరించి దాడులకు సిద్ధమైనట్టు విచారణలో వెల్లడైంది. ఈ కుట్రలో విదేశీ సంబంధాలు కూడా బయటపడుతున్నాయి. ఢిల్లీ బ్లాస్ట్ లో చనిపోయిన సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో సంబంధాలున్న పలువురు అనుమానితులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. క్రమంలో దేశవ్యాప్త దాడుల కోసం భారీ ప్లాన్ చేశామని ముజ్మిల్ షకీల్ అంగీకరించినట్టు తెలుస్తోంది. పేలుడు బాంబు తయారీ పదార్థాలు, రిమోట్లు సేకరిస్తున్నానని ఎన్ఐఏ అధికారులకు తెలియజేశాడు. తనకు యూరియా, అమోనియా నైట్రేట్ ను కొనుగోలు బాధ్యతలు అప్పగించారని వెల్లడించినట్టు తెలుస్తోంది. హర్యానాలోని గురుగ్రామ్ నుంచి 3 లక్షలతో ఎన్పీకే ఎరువులు, ఫరీదాబాద్లోని మార్కెట్ల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎరువులను భద్రపరిచేందుకు డీప్ ఫ్రీజర్ను మొజామిల్ షకీల్ కొన్నట్టు ఎన్ఐఏ విచారణలో వెల్లడింది. వీటితో బాంబులు తయారు చేసే విధానాన్ని బాంబర్ ఉమర్ ఆన్లైన్లో చూసి నేర్చుకున్నాడని ఎన్ఐఏ గుర్తించింది. ఢిల్లీ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు పలు ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి, పేలుడుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు ఎటువంటి క్లూస్ ను సేకరించడం జరిగింది? అసలు ఇంకా నిందితులు ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో? రైట్, ప్రస్తుతం ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి అంటే దాదాపు 10వ తేదీన ఈ ఘటన జరిగింది. 10వ తేదీ నుంచి కూడా దర్యాప్తు అనేది కొనసాగుతుంది. దాదాపు 14 రోజులు కావస్తుంది. 10వ తేదీన సాయంత్రం సమయంలో 6:52 సమయంలో ఎర్రకోట వద్ద ఈ పేలుడు జరిగింది. పేలుడులో దాదాపు 14 మంది చనిపోయారు, 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరూ కూడా ప్రజెంట్ లోక్నాయక్ జయప్రకాష్ ఆసుపత్రి ఎల్ఎన్జీపీలో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఇక ఈ ఘటనకు కారణమైన వారిని పట్టుకుని శిక్షించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దానిలో భాగంగా ఈ దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తుంది. మరి ముఖ్యంగా ఫరీదాబాద్, ఏదైతే అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఈ కుట్రకు ప్లాన్ జరిగిందో ఆ కాలేజ్ అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా నిన్నంతా కూడా సోదాలు నిర్వహించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా సోదాలు, తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఏజెన్సీ కూడా నిన్న సోదాలు నిర్వహించింది. దీనిలో భాగంగా తుఫేల్ అనే మరొక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి కూడా పలు కీలక ఆధారాలను కూడా సేకరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి కీలక సూత్రధారి మౌలి ఇర్ఫాన్ ద్వారా ముందు ముజమిల్ను రిక్రూట్ చేసుకున్నారు. ఆ ముజమిల్ ఇక్కడ అల్ ఫలాహ్ యూనివర్సిటీలో డాక్టర్గా పనిచేస్తున్నారు. అతను ఆదిల్ మహమ్మద్, మరోవైపు ఉమర్ నబీ, ఉన్ మహమ్మద్, షాహిన్ షాహిద్, వీళ్ళు ముగ్గురిని రిక్రూట్ చేసుకున్నారు. ఈ ముగ్గురిని రిక్రూట్ చేసుకున్న తర్వాత వారి ద్వారా మరికొంతమందిని వారు రిక్రూట్ చేసుకుని ఈ ప్లాన్కు మొత్తం కుట్రకు ప్లాన్ చేశారు. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 32 చోట్ల ఈ బ్లాస్టులు జరగాలి అనేది కూడా వాళ్ళకు ప్లాన్ కూడా చేశారు. దానికి సంబంధించి 32 కార్లను కూడా కొనుగోలు చేయాలంటూ కూడా వారు నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ముందుగా 4 కార్లను కొనుగోలు చేశారు. దానిలో భాగంగా ఉమర్ నబీ, ఉన్ మహమ్మద్ ఎర్రకోట వద్ద జరిగిన ప్లాన్లో అక్కడ ఒక I-20 కారును అతను ఆత్మహత్య దాడికి పాల్పడ్డాడు. ఆ కారులో అది షాహిన్ షాహిద్ పేరు మీదుగా ఉన్నట్లు కూడా గుర్తించారు. తర్వాత మరో 3 కార్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటు అల్ ఫలాహ్ యూనివర్సిటీ దగ్గర సమీపంలోను అల్ ఫలాహ్ యూనివర్సిటీలో ఆ కారు ఎప్పటి నుంచి పార్క్ చేస్తుందనే డీటెయిల్స్ కూడా చెక్ చేశారు. ఆ పార్క్ చేసిన వ్యక్తులు కూడా అదుపులో తీసుకున్నారు. తర్వాత అల్ ఫలాహ్ యూనివర్సిటీ గుర్తింపును కూడా రద్దు చేశారు. ఆ కాలేజ్ వ్యవస్థాపక చైర్మన్ జావేద్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అతని సోదరుడు, ఇతర అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత 10 మంది స్థానికులు, దానిలో కళాశాలలో విద్యను అభ్యసించేవారు కానీ విద్యను బోధించేవారు కానీ మిస్ అయ్యారన్నది ప్రధానంగా అదృశ్యమైనట్లుగా కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగా ఓపీ సింగ్, హర్యానా డీజీపీ, అలాగే దర్యాప్తు సంస్థ అధికారులందరూ కూడా అక్కడికి వెళ్ళి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ కీలక ఆధారాలను సేకరించారు. మరోవైపు ఈడీ కూడా రంగంలోకి దిగి ఇక్కడ ఈ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి కానీ ఈ ఫండ్ రైజింగ్ ఎక్కడ జరిగింది, ఎవరెవరు నిధులను సమకూర్చారనే కోణంలో కూడా ఈడీ దర్యాప్తు చేస్తుంది. దానిలో భాగంగా జావేద్, ఆ చైర్మన్ ఎవరైతున్నారో కాలేజ్ వ్యవస్థాపక చైర్మన్ జావేద్ నివాసానికి వెళ్లారు. ఇటు అల్ ఫలాహ్ యూనివర్సిటీలో కూడా సోదాలు నిర్వహించారు. అక్కడ 40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే దీంట్లో కీలకంగా వ్యవహరించింది ముజమిల్ను అరెస్ట్ చేసిన ఆ రోజే అక్కడ ముజమిల్ ఒక రూమ్లో ఉన్నారు. ఉమర్ నబీ, ఉన్ మహమ్మద్ మరొక రూమ్లో, పక్క రూమ్లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకని ముజమిల్ని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో దానికి అంటే ఆందోళనకు గురైన ఉమర్ నబీ, ఉన్ మహమ్మద్
ఈ బ్లాస్ట్కి సంబంధించి పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఫరీదాబాద్ నుంచి 10వ తేదీన ఉదయం 8 గంటలకు బహదూర్పురా మీదుగా ఢిల్లీలోకి వచ్చారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత వివిధ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి ఇటు కనాట్ ప్లేస్, ఇండియా గేట్, బారకంబా రోడ్, మస్జిద్, ఎర్రకోట, చాందిని చౌక్ ఈ ప్రాంతాలన్నీ కూడా రెక్కీ నిర్వహించిన తర్వాత 3 గంటల ప్రాంతంలో ఎర్రకోట వద్ద పార్కింగ్లోకి వెళ్ళారు. అక్కడే ఈ ఐఈడి బ్లాస్ట్కి సంబంధించిన బాంబు కూడా అక్కడే తయారు చేసి బ్లాస్ట్కు పాల్పడ్డారు అనేది ప్రధానంగా దర్యాప్తు సంస్థల అధికారులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించి కొన్ని ఆధారాలను కూడా వారు బయట పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ బాంబు తయారు చేసుకుని 6 గంటల 48 నిమిషాలకు బయటకు వచ్చి 6 గంటల 52 నిమిషాలకు ఎర్రకోట ఎదురుగా ఉన్న సుభాష్ మార్గులో ఈ అంటే కదులుతున్న ట్రాఫిక్లో ఫుల్ రద్దీగా ఉంది, సిగ్నల్ అప్పుడే మూవ్మెంట్ ఉంది. ఆ సమయంలోనే అక్కడ ఎర్రకోట దగ్గర ఉన్న మెట్రో గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 4 సమీపంలో ఈ బ్లాస్ట్ జరిగింది. అంటే రెండు వైపులా కూడా దీని ప్రభావం ఉంటుందా? అటు చాందిని చౌక్ వైపు వెళ్ళే వాహనాలు కానీ ఇటు ఎర్రకోట నుంచి కనాట్ ప్లేస్ వచ్చే వాహనాలకు సంబంధించి కూడా రద్దీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీని ప్రభావం రోడ్డు ఇరువైపులా ఉంటుందనే భావనతో రద్దీగా ఉన్న సమయంలో దాన్ని ఎంచుకుని ఆ సమయంలో బ్లాస్ట్ చేశారు. సంఘటన స్థలంలోని 8 మంది చనిపోయారు. ట్రీట్మెంట్ పొందుతూ మరో 5గురు చనిపోయారు. మొత్తం ఇప్పటివరకు 14 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. అది దీనికి సంబంధించి దీని వెనుక జైషే మహమ్మద్ ఉంది అనేది కూడా ఇప్పటికే దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దానిలో భాగంగానే జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కూడా అనంతనాగ్, పుల్వామా, కుప్వారా ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ సోదాల్లో భాగంగా పలువురు అనుమానితులను అదుపులో తీసుకున్నారు. మెయిన్ ఎవరైతే నిందితున్నాడో మౌలి ఇర్ఫాన్, అతను అక్కడ మస్జిద్లో అక్కడ విద్యను అభ్యసించే ఎవరైతే ఉంటారో మెడికల్ స్టూడెంట్స్ వారందరినీ కూడా మోటివేట్ చేయడం, మస్జిద్కి వెళ్ళిన తర్వాత అక్కడ జైషే మహమ్మద్ సంబంధించిన వీడియోస్ కానీ దానికి సంబంధించిన పుస్తకాలు కానీ వారందరికీ బోధించడం, వారిని మోటివేట్ చేసి ఉగ్రవాదం వైపు తీసుకురావాలనే ఉద్దేశంతో అతను అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో సఫలీకృతమై అక్కడ విద్యను అభ్యసించే వారిని కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ ఫరీదాబాద్లో ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీలో జాయిన్ చేయడం. అంటే జమ్మూ కాశ్మీర్ సంబంధించి దాదాపు 40% మంది వైద్య విద్యార్థులందరూ కూడా ఇక్కడ విద్యను అభ్యసించున్నారు. దానికి సంబంధించి ఎక్కడెక్కడ కుట్రకు ప్లాన్ చేయాలి అనేది, బ్లాస్ట్లకు సంబంధించి కుట్రకు ప్లాన్ చేస్తున్నారనే దానిపై కూడా దీని వేదికగానే, కాలేజ్ వేదికగానే ఇక్కడ అనేక సార్లు సమావేశాలు జరిగాయి, చర్చలు జరిగాయి అనేది కూడా ప్రధానంగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇంత జరుగుతున్న కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తుంది అనుకోవడంలో కూడా కాలేజ్ యాజమాన్యం వ్యవస్థాపక చైర్మన్ జావేద్ను కూడా అదుపులో తీసుకుని ప్రజెంట్ విచారిస్తూ ఉన్నారు. అంటే ఇటు ఈడీ అదుపులో తీసుకుంది జావేద్ను, మరోవైపు అతని సోదరును, ఇతర కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సహకరించిన వారందరినీ కూడా అదుపులో తీసుకుని ఒక్కొక్కరి నుంచి కూడా కీలక సమాచారం సేకరిస్తున్నారు. ఇక ముజ్ముల్ మహమ్మద్ అలాగే ఉమర్ నబీ ఉన్ మహమ్మద్ వీరిద్దరి మధ్య అసలు ఏం జరిగింది? ఇటు ఎన్ఐఏ అరెస్ట్ చేసిన తర్వాత ముజ్ముల్ నుంచి కీలక సమాచారం రాబట్టారు. ఇద్దరి మధ్య ఉమర్ నబీ ఉన్ మహమ్మద్కు, ముజ్ముల్ మహమ్మద్కి ఇద్దరి మధ్య కూడా గొడవ జరిగింది అనేది కూడా ప్రధానంగా ముజ్ముల్ మహమ్మద్ విచారణలో తెలియజేసినట్టు తెలుస్తుంది. అంటే 26 లక్షల రూపాయలను అక్కడ మొబిలైజ్ చేశారు. దాంట్లో కొంత డబ్బు వద్ద అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఇద్దరు కూడా కొంత గొడవ పడ్డారు. దానికి సంబంధించి కూడా ఈ విచారణలో ముజ్ముల్ వెల్లడించారు. అంటే ఆ రోజు అరెస్ట్ చేసే సమయంలో పక్క రూమ్లోనే ఉమర్ నబీ ఉన్ మహమ్మద్ ఉన్నారు. అయితే మొత్తం 42 లక్షల వరకు కూడా డబ్బు రైజింగ్ చేశారు. దానిలో 26 లక్షలు ఉమర్ నబీ ఉన్ మహమ్మద్కు ఇచ్చారు. అక్కడే డబ్బు పంపకాల్లో కూడా ఇద్దరి మధ్య కొంత తేడా వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ ఇద్దరు కూడా ఘర్షణ పడ్డారనేది కూడా ప్రత్యక్షంగా అక్కడున్న కొంతమంది తోటి సిబ్బంది ఎవరైతున్నారో వారు కూడా ఈ దర్యాప్తులో వెల్లడించినట్టు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ముజ్ముల్ కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు అంగీకరించారు. ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయాలి, ఎక్కడ రెక్కి నిర్వహించాలనేది కూడా మొత్తం ఇద్దరు నిర్ణయించుకున్నారు. మా ఇద్దరికి మహిళా డాక్టర్ ఎవరైతే ఉన్నారో లక్నోకు చెందిన షాహీన్ షాహిద్ తను కూడా సహకరించారు. తన కారులోనే ముజ్ముల్ మొత్తం ప్రయాణం సాగించారు. ఈ అక్రమ పేలుకు సంబంధించి అయితే పేలుడు పదార్థాలు ఉన్నాయి అవన్నీ కూడా ఆ కారులోనే అతను రవాణా చేశారనేది కూడా ప్రధానంగా షాహీన్ షాహిద్ కానీ ముజ్ముల్ మహమ్మద్ ఇద్దరు కూడా అంగీకరించారు. ఆ కారును కూడా సీజ్ చేశారు. ఇలా అనేక కార్లను కొనుగోలు చేయడం ద్వారా డిసెంబర్ 6 ఏదైతే ఉందో రానున్న రోజుల్లో డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీద్ కూల్చివేత అనేది జరిగింది. కాబట్టి 1992లో అయోధ్యలో ఈ బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగింది. అక్కడ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. దానికి సంబంధించి ఇంకా కలిసి అనేది నడుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు డిసెంబర్ 6న ఈ బాంబ్ బ్లాస్టులు దేశవ్యాప్తంగా 32 చోట్ల చేయాలని కూడా వారు భావించారు. దానిలో భాగంగా ఈ కార్లను కూడా కొనుగోలు చేయాలి, దానికి సంబంధించి ఫండ్ రైజింగ్ చేయాలి. ఈ డబ్బంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ఒక్కొక్కరి నుంచి 6400 అలా కలెక్ట్ చేయాలి అనేది కూడా డిజిటల్ ద్వారా వారందరూ కూడా ట్రాన్సాక్షన్ జరిగినట్లు కూడా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దానిలో భాగంగా ఈ ఫండ్ రైజింగ్ కానీ మొత్తం డబ్బులు మొబిలైజ్ చేయడం ఇదంతా కూడా షాహీన్ షాహిద్ ఇతర పలువురు కీలక వ్యక్తులకు ఈ డబ్బు మొబిలైజ్ సంబంధించి కూడా ఫండ్ రైజింగ్ సంబంధించి బాధ్యతలు అప్పగించినట్లుగా ముజ్ముల్ మహమ్మద్, షాహీన్ షాహిద్ వీరంతా కూడా తెలియజేశారు. అయితే ఈ కోణంలోనూ మరోవైపు ఇక జమ్మూ కాశ్మీర్లో వీరికి సంబంధించిన స్లీపర్ సెల్స్ ఇంకా మరికొంతమంది ఉన్నారు. వారందరూ కూడా పట్టుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎక్కడ పేలుడుకు సంబంధించి కుట్రలు ఎక్కడెక్కడ ఈ బ్లాస్టులు చేయాలని ప్లాన్ చేశారు అనే కోణంలో కూడా వారి నుంచి వివరాలు సేకరించవచ్చు అనేది ప్రధానంగా భావిస్తుంది. దానిలో భాగంగా కాశ్మీర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ కాశ్మీర్ అలాగే
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్పెషల్ సెల్ పోలీసులు వీరందరూ కూడా దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఫరీదాబాద్ ఢిల్లీ ప్రాంతాల్లో ఎక్కువగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటు లక్నోలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి కూడా కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. అది బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి ముడి పదార్థాలు ఏవైతే ఉంటాయో అమోనియం కానీ యూరియా కానీ ఇతర అమోనియం నైట్రేట్ కానీ ఇతర అనేకమైన ఈ రసాయనాలను కొనుగోలు చేయడానికి డబ్బు కావాల్సి ఉంటుంది కాబట్టి ఫండ్ రైజింగ్ చేయడం దాని ద్వారా వీరు ఎక్కడికైతే ట్రావెలింగ్ చేస్తారో ఆ ఖర్చులన్నీ కూడా ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో జైషే మహమ్మద్ వారు భరించే విధంగా కూడా ముందుగా ఒక పథకం ప్రకారం వాళ్ళంతా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇక్కడ ముజమిల్ మహమ్మద్ను షాహీన్ షాహిద్ను మరోవైపు ఆదిల్ రాథర్ మహమ్మద్ను అరెస్ట్ చేయడం ద్వారా ఈ ఉమర్ నబీ మహమ్మద్కు కొంత ఆందోళన మొదలైంది. దానిలో భాగంగానే అతను ఆ కారులో ఈ బ్లాస్ట్కి సంబంధించిన పేలుడు పదార్థాలను ఫరీదాబాద్ నుంచి బహదూర్పురం మీదుగా ఢిల్లీలోకి వచ్చి ఇక్కడంతా కూడా రెక్కి నిర్వహించి ఫైనల్గా ఆ ఎర్రకోటను ఎంచుకున్నారు. ఆ సమయంలో రద్దీ ఎక్కువ ఉంటుంది. ఒకవైపు చాందీ చౌక్ మార్కెట్కి వెళ్ళేవారు సాధారణంగా ఎక్కువగా ఉంటారు. అక్కడ మార్కెట్కి వెళ్తారు, హోల్సేల్ మార్కెట్ కాబట్టి పక్కనే లజపత్ రాయ్ మార్కెట్ ఉంటుంది. అక్కడ కూడా మొత్తం అన్ని రకాల పనిముట్లు అనేవి అక్కడ దొరుకుతూ ఉంటాయి. మరోవైపు ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఒకవైపు మస్జిద్ ఉంది, మరోవైపు గురుద్వారా, మరోవైపు గౌరీశంకర్ హిందూ ఆలయం ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అక్కడ కూడా సందర్శనకు వచ్చే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి మరోవైపు ఎర్రకోట ఆ ఎర్రకోట కూడా సందర్శనకు చాలామంది వస్తూ ఉంటారు. ఇదంతా కూడా దృష్టిలో ఉంచుకుని అక్కడ ప్లాన్ చేయాలనేది ప్రధానంగా ఉమర్ నబీ ఉన్ మహమ్మద్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగా ఈ 3 గంటల వ్యవధిలోనే ఆ బ్లాస్ట్కి సంబంధించి ఐఈడీని తయారు చేశారనేది ప్రధానంగా దర్యాప్తు సంస్థలు చెప్తున్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతోంది. దానిలో భాగంగానే వీటితో పాటు ముందుగా మొత్తం 8 మంది వ్యక్తులను తీసుకోవాలి. దాంట్లో 4 బృందాలుగా విడిపోయి ఒక్కొక్క బృందంలో 2 ఉండాలి. ఆ 2 బృందంలో ఈ ఐడీకి సంబంధించిన పేలుడు పదార్థ భారీ మొత్తంలో కార్లలో తీసుకుని బ్లాస్టులు చేయాలి ముందుగా 4 చోట్ల అనేది ఒక పథకం చేసినట్టుగా తెలుస్తోంది. దానితో పాటు అట్ ద సేమ్ టైం 32 ప్రాంతాల్లో 32 వాహనాల్లో బ్లాస్టులు చేయాలనేది కూడా మరొక ప్లాన్ కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి అనేది కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది వారు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ముందు ప్లాన్ ఏలో భాగంగా మొత్తం మొబిలైజ్ చేయాలనేది ప్రయత్నించిన నేపథ్యంలో ప్లాన్ ఏ అనేది విఫలమైంది. అందరూ కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేశారు. అక్కడ ఉమర్ నబీ ఉన్ మహమ్మద్ ఆత్మహత్యకు దాడికి పాల్పడ్డారు. దానిలో భాగంగా అక్కడ చనిపోయింది ఉమర్ నబీ ఉన్ మహమ్మదా కాదా అని తెలుసుకునేందుకు DNA శాంపిల్స్ అనేవి అతని నుంచి సేకరించి వారి కుటుంబ సభ్యుల నుంచి తల్లి నుంచి కూడా సేకరించిన నేపథ్యంలో అక్కడ మృతి చెందింది ఉమర్ నబీ ఉన్ మహమ్మద్ అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. తర్వాత ఉమర్ నబీ ఉన్ మహమ్మద్ చనిపోవడానికి వారం 10 రోజుల ముందు వరకు అతను ఒక వీడియో కూడా చేశారు. ఈ సూసైడ్ బాంబర్కి సంబంధించి కానీ సూసైడ్ ఆత్మహత్య దాడికి సంబంధించి ప్రజల్లో ఉన్న వాదనలు ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇదంతా కూడా వివరిస్తూ ఉమర్ నబీ ఉన్ మహమ్మద్ ఒక వీడియో కూడా చేస్తారు. ఆ వీడియో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చిన ఫోన్లో ఉంది. ఆ ఫోన్కి సంబంధించి కూడా కొంత సంభాషణ జరిగింది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా కుటుంబ సభ్యులతో వివరించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు దర్యాప్తు సంస్థల వారి కుటుంబ సభ్యులను ప్రశ్నించిన నేపథ్యంలో అన్ని వివరాలు వెల్లడించారు. అంటే అక్కడికి వచ్చారు, ఇక్కడ దీనికి సంబంధించి దాడి గురించి కూడా మాతో చెప్పారు. కానీ దానికి సంబంధించి మాట్లాడదాము, ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పినట్లుగా దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. కానీ మొత్తంగా చూసుకుంటే ఉమర్ నబీ ఉన్ మహమ్మద్ వీరిద్దరిని తనకు ఎవరైతే సహకరించారో వారంతా కూడా ఇటు అరెస్ట్ చేసిన నేపథ్యంలో తనను కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఈ బ్లాస్ట్కు తొందరపడి బ్లాస్ట్ చేశారు అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. కానీ చాలా పెద్ద బ్లాస్ట్లకు వాళ్ళు ప్రణాళికను సిద్ధం చేశారు December 6th. కానీ ఈ లోపు ఎందుకు బ్లాస్ట్ ప్లాన్ చేశారు, ఎందుకు ఆత్మహత్య దాడికి పాల్పడ్డారనే కోణంలో కూడా ప్రజెంట్ ఈ కోణంలో కూడా NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు కొనసాగుతుంది. ఇలా అనుమానితులందరినీ కూడా వారికి సహకరించిన అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ వారి కుటుంబ సభ్యులకు సంబంధించి మరోవైపు వారి నివాసాలను కూడా జమ్మూ కాశ్మీర్లో కూల్చివేస్తున్నారు. ఇటు జావేద్ వ్యవస్థాపక చైర్మన్ ఎవరైతే ఉన్నారో అల్ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించి అతని నివాసాన్ని జమ్మూ కాశ్మీర్లో కూల్చేశారు. తర్వాత మరికొంతమంది అనుమానితులకు సంబంధించిన ఇళ్లను కూడా కూల్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్క చోట కూడా ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారందరినీ అదుపులో తీసుకున్న తర్వాత వారందరినీ విచారించి వారి నుంచి వచ్చిన సమాచారం మేరకు మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా కూడా ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేసిన నేపథ్యంలో భారీగా ప్లాన్ చేశారనేది కూడా కొంత సమాచారం అయితే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు NIA అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దగ్గర ఉంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఇటు లక్నో అంటే ఉత్తరప్రదేశ్, మరోవైపు ఫరీదాబాద్ హర్యానా, ఇటు జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక వీటి మూలాలని కూడా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. దానిలో భాగంగా ఇటు హైదరాబాద్ చెందిన షేక్ మొయినుద్దీన్ కూడా అదుపులో తీసుకున్నారు. అతను ఒక విషపూరితమైన ఇంజెక్షన్ తయారు చేసి దాన్ని జన సమూహాలు ఉన్న ప్రాంతాల్లో వాటర్లో కలపడం ద్వారా కానీ ఆ ఫ్రూట్స్కు దాన్ని ఇంజెక్ట్ చేయడం ద్వారా విషపూరితమైన పదార్థం సేవించడం ద్వారా అనేక మంది మృతి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కూడా డాక్టర్లను వైట్ కాలర్ నేరాలకు పాల్పడేవారని ఎక్కువగా వినియోగించుకుంటూ ఉన్నారు. అంటే డాక్టర్ల ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపించి ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేస్తున్నారు. దానిలో భాగంగా అంటే విద్యావంతులను గతంలో నిరుద్యోగులను నిరక్షరాస్యులను ఎక్కువగా ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేసేవారు, దానికి వారిని అందరూ మోటివేట్ చేసేవారు. కానీ ఇప్పుడు విద్యావంతులు అందులోనూ
ప్రాణాలు పోయాల్సిన డాక్టర్ల చేతే ప్రాణాలు తీయించే విధంగా కూడా వారందరూ ఉగ్ర కుట్రలకు ప్లాన్ చేస్తున్నారు. దానికిలో ప్రధానంగా ఇప్పుడు అరెస్ట్ అయిన వారందరూ కూడా మ్యాక్సిమం అందరూ డాక్టర్లు ఉన్నారు. వారందరూ కూడా ప్రజెంట్ ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు. వారందరినీ కూడా ఎన్ఐఏ విచారిస్తుంది. వీలైనంత త్వరితగతిన ఈ బ్లాస్ట్ వెనుక ఉంది జైషే మహమ్మద్ అనేది కూడా ప్రధానంగా భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగా వీలైనంత త్వరగా నివేదికను సమర్పించాలి, దర్యాప్తు చేస్తే అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దర్యాప్తు సంస్థలందరూ కూడా ఈ దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించి వారందరినీ కూడా అదుపులో తీసుకుని విచారిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.